బాప్తిస్మం తీసుకున్నావు, దేవుని బిడ్డవు అని చెప్పుకుంటున్నావు. మరి ఇంకా ఆ లోకపు స్నేహాలు ఎందుకు వదలలేకపోతున్నావు? వాళ్లతో ఉంటే ప్రార్థన గుర్తొస్తుందా, లేక లోకపు అలవాట్లు గుర్తొస్తున్నాయా? దేవుని కంటే నీకు ఆ స్నేహితులు ఎక్కువైపోయారా? లోకపు మనుషుల మెప్పు కోసం, వాళ్ల గ్రూపులో నువ్వు ఉండటం కోసం నీ సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నావు. వాళ్లు చేసే వెటకారపు మాటల్లో, వాళ్లు వెళ్లే పాపపు మార్గాల్లో నువ్వు కూడా భాగస్వామి అవుతున్నావు. నిన్ను పరలోకం వైపు నడిపించే స్నేహం కావాలా, లేక నరకం వైపు నెట్టేసే సావాసం కావాలా? నీ ప్రాణ స్నేహితుడు యేసు అని చెప్పి ఆయన్ని అవమానిస్తున్నావు కదా. 1 Corinthians 15లో దేవుడు కఠినంగా చెబుతున్నారు, మోసపోకుడి, దుష్ట సావాసము మంచి నడవడిని చెరుపును. నీ భక్తి ఎంత గొప్పదైనా సరే తప్పుడు స్నేహం నిన్ను ఖచ్చితంగా పడగొడుతుంది. ఈ రోజైనా నీ చుట్టూ ఉన్న మనుషులని చూసుకో. నిన్ను దేవునికి దూరం చేసే ఆ స్నేహానికి స్వస్తి చెప్పు.